ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రండి మేడం. కూర్చో మనోహరి. కాఫీ టీ ఏమైనా? ఏమొద్దా మరి, పర్లేదు. రాథోడ్ సార్. మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి కదా మనోహరి. ఒక స్మాల్ టీతో స్టార్ట్ చేస్తాను. టీ తాగడానికి ఇచ్చాను, టేబుల్ మీద పెట్టడానికి కాదు. అంటే మరి ఏదో మాట్లాడాలన్నావు కదా, నేను మాట్లాడాక తాగుతాను. ముందు టీ తాగు మనోహరి, తర్వాత మాట్లాడుకుందాం. సార్ని ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదు. మరి ఇంత కోపంలో ఉండి మనోహర్ గారిని ఎందుకు రమ్మన్నారు? నన్ను కూడా బయటికి ఎందుకు వెళ్ళమన్నారు? వెంటనే ఈ విషయం మిస్ అమ్మకి చెప్పాలి. హలో, చెప్పు రాథోడ్. గుడ్ న్యూస్ మిస్ అమ్మా. మా సారు మనోహర్ మేడం గారిని ఎంక్వైరీకి పిలిచారు. ఏం మాట్లాడుతున్నావు రాథోడ్? ఆయన మనుని ఎంక్వైరీకి పిలిచారా? కానీ ఎందుకు? ఏం జరిగిందని? తెలియదు మిస్ అమ్మా. నేను ఆఫీస్కి రాగానే సారు సీరియస్గా ఉన్నారు. మనోహర్ మేడం బయట ఉందా అని అడిగారు. ఉన్నారు అంటే వెంటనే తీసుకురమ్మన్నారు. మిస్సమ్మా, మా సారు మనోహర్ మేడం గారికి టీ ఆఫర్ చేశారు. పిలిచి టీ ఇస్తే ఎంక్వైరీ చేసినట్టేనా? అయ్యో మిస్సమ్మా, మా సారు టీ ఇచ్చారంటే తాట తీయబోతున్నారని అర్థం. అది మా సారు స్టైలు. నువ్వెప్పుడు మా సార్ ఎంక్వైరీ చూడలేదు కాబట్టి నీకు అర్థం కావటం లేదు. అవునా? అయితే ఆయనకు కూడా మనలానే మను మీద అనుమానం వచ్చిందా? చూస్తుంటే అలాగే ఉంది మిస్ అమ్మ. ఆధారాల కోసం ఆగినట్టున్నారు. అందుకే అన్నీ సమకూర్చుకొని ఇప్పుడు మాట్లాడడానికి పిలిపించినట్టున్నారు. ఎంత మంచి న్యూస్ చెప్పావు రాథోడ్. ఎంక్వైరీ అయ్యేసరికి మను సంకళ్లతో బయటకొచ్చిందని న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరే మిస్ అమ్మ, ఏం జరిగిందో నీకు ఫోన్ చేసి చెప్తాను. ఉంటాను మరి. సరే సరే. ఎస్ మను, ఇన్ని రోజులు ఎన్ని ఆటలాడవే, ఇవాళ దొరికేసావు ఆయనకి. ఇక ఉంటుంది నీకు. వెంటనే ఈ విషయం అక్కకి చెప్పాలి. అక్క 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 అక్క
బాలిక నీ సోదరి వచ్చిన వేగము చూచుచుంటే ఆ అనాథ పిల్ల పిచ్చుకలకు ఇవ్వలసిన ధనము సమకూరినట్లున్నది. ఏంటి అప్పుడేనా? ఆ బాగి ఇక్కడ ఇక్కడ గుడ్ న్యూస్ అక్క. ఓ, చెప్పు చెప్పు, ఏంటా గుడ్ న్యూస్? 50 లక్షలు సెట్ అయిపోయాయా? లేదక్క, నేను చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ అది కాదు. మా ఆయన మనుని ఎంక్వైరీ చేస్తున్నారంట. మనుని ఎంక్వైరీ చేస్తున్నారా? ఏ విషయం గురించి? తెలీదక్క. ఇందాక రాతోడు ఫోన్ చేసి ఆయన సీరియస్ గా మనుని పిలిపించి ఆయన క్యాబిన్ కి తీసుకెళ్లి ఏవేవో క్వశ్చన్స్ వేస్తున్నారంట. నాకు తెలిసి పెద్ద సీరియస్ మ్యాటరే అక్క. నాకెందుకో మను బ్యాడ్ టైమ్, మన గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్టు మను మొత్తానికి మా ఆయనకు దొరికేసిందంట. ఓ అయ్యే 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 ఆహా ఓహో ఆహా. బాలిక అటు చూడు, ఏంటి అలా చూస్తారు? డాన్స్ వేయండి. చిక్క 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 జింగ్. అటు చూడుము. వేయమంటే అలా చూస్తారేంటి? అక్క, గుప్తా గారు ఎవరు? ఆయనకి మీరేం చెప్పారు? అసలు నాకు కనిపించిన వ్యక్తి మీకెలా కనిపిస్తున్నారు? అసలేం జరుగుతుంది అక్క ఇక్కడ? అది చెప్పండి అక్క, ఏం జరుగుతుంది? చెప్పా కదా బాగి, మా తాతని అప్పుడప్పుడు ఊహించుకుంటూ ఉంటా అని. ఇప్పుడు నువ్వు గుడ్ న్యూస్ చెప్పావు కదా, అందుకే ఆయనకి చెప్పేసుకున్నా. ఓహో, అందుకు చనిపోయిన వ్యక్తిని ఊహించుకున్నారా? ఎగ్జాక్ట్లీ 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 బాగి. ఏదేమైనా నువ్వు ఇంటెలిజెంట్వి బాగి. మీ పొగడతలేమో కానక్క, కొన్నిసార్లు మీరు నాకు అసలు అర్థం కారక్క. ఏదేదో మాట్లాడతారు, అర్థం కాని పనులు చేస్తారు. సరే సరే సరే, నా గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మను గురించి చెప్పు. ఆయన మనుని దేని గురించి ఎంక్వైరీ చేస్తున్నారో రాతోడు ఏమైనా చెప్పాడా? లేదక్క, రాతోడు కూడా తెలియదంట. నాకు తెలిసి రణ్వీర్ కి హెల్ప్ చేస్తుంది మనునే అని. ఇద్దరికి ఏదో సంబంధం ఉందని తెలిసిపోయినట్టుంది. అక్క, మను బయటికి రాగానే ఫోన్ చేయమని రాతోడికి చెప్పాను. నాకు కాల్ చేయగానే విషయం ఏంటో మీకొచ్చి చెప్తానక్క. సరే సరే. అవునక్క, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను. మీరెందుకు ఎప్పుడు చూసినా మా లోన్లోనే ఉంటారు? మీ ఇంట్లో కంటే మా ఇంట్లోనే ఎక్కువగా ఉంటారనిపిస్తుంది. మీ ఫ్యామిలీ గురించి కంటే మా ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది.